హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వెయిట్ లాస్ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను రండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నేమ్ ఏంటో గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఈ ఫ్రూట్ నేమ్ వచ్చి అవకాడో అండి. ఇది ఫ్రూట్ కాకపోతే ఇది వెజిటేబుల్గా ఎక్కువగా యూజ్ చేస్తారండి. సో ఫ్రెండ్స్, ఆవకాడోలో చాలా పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఆవకాడో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందండి. దీంట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది జీర్ణ వ్యవస్థకు చాలా అవసరం అవుతుందండి. ఈ వారంలో ఒక్కసారి తీసుకున్నా దీనివల్ల జీర్ణక్రియ బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, వెయిట్ లాస్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఈ రెసిపీ, ఈ ఫ్రూట్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే ఒక్క టోస్ట్ తిన్నా ఆకలి త్వరగా వేయదండి. ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి అనేది త్వరగా వేయకపోవడం వల్ల మేము వెయిట్ లాస్ అయితే త్వరగా ఈజీగా అవ్వగలుగుతాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా దీనిని మనం రోజువారీ డైట్లో తీసుకుంటే హార్మోన్ సమస్యలు తగ్గుతాయి. అలాగే క్యాన్సర్ రాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఈ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను రండి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ఫస్ట్ ఆవకాడను ఇలా 2 పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో నుంచి స్పూన్తో అలా తీసేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాత దాన్ని అలా మ్యాష్ చేసుకోవాలండి. మ్యాష్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, టమాటో కెచప్, చిల్లీ ఫ్లేక్స్, లెమన్ జ్యూస్, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. దాంట్లో వచ్చేసి సన్నగా కట్ చేసిన టమాటో, ఆనియన్స్ వేసి అలా పచ్చిగా అయినా వేసుకోండి, లేకపోతే సాటే అయినా చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా టమాటో కెచప్ వేసి బాగా కలుపుకోవాలండి. దీంట్లో వచ్చేసి చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటాయండి. అంటే గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం రోజు ఆహారంలో తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే గర్భిణీ స్త్రీలకు అయితే, పాలిచ్చే స్త్రీలకు చాలా బాగా యూజ్ అవుతుందండి. అంటే దీంట్లో పొటాషియం, విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి, స్త్రీల ఆరోగ్యానికి. అలాగే డెలివరీ అయిన తర్వాత కొంతమందికి పాలు అయితే రావు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళకి ఇది తీసుకుంటే పాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. అలాగే మన స్త్రీలకైతే గర్భధారణ సమస్యలు రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ఈ రెసిపీని ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుందండి. నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే ఇది అయితే పచ్చళ్ళలా ఉంది, రైస్లోకైనా ఇలా కలుపుకొని తినచ్చు అనుకున్నాను. అంత టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్. ఇలాగే చేసుకొని మీరు చపాతీలో కూడా నంచుకొని తినగలుగుతారండి. ఇంకా నేనైతే బ్రెడ్ని ఒకవైపు బటర్ రాయకుండా టోస్ట్ అయితే చేశానండి. టోస్ట్ చేసిన తర్వాత ఆ మిక్చర్ని ఆ బ్రెడ్ పైన చూపించిన విధంగా అలా రాసుకోవాలండి. రాసుకున్న తర్వాత కొద్దిగా చీజ్ అయితే వేశాను. మా చిన్న పాప కోసం, తను తింటాదో లేదా అన్న డౌట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అందుకనే దాన్ని కొద్దిగా చీజ్ అయితే రాసి టోస్ట్ అయితే చేసి కొద్దిగా బటర్ రాసి ఇప్పుడైతే క్రిస్పీగా టోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. క్రిస్పీగా టోస్ట్ చేస్తేనే దీనికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక ఈ రెసిపీకి అయితే మిల్క్ బ్రెడ్ అయితే పనిచేయదు ఫ్రెండ్స్. ఓన్లీ బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి, లేకపోతే ఓట్స్ బ్రెడ్ అయినా తీసుకోండి. దానికి ఈ రెసిపీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మిల్క్ బ్రెడ్ అయితే అస్సలు టేస్టీగా ఉండదు ఫ్రెండ్స్. అలాగే చపాతీలోకైనా ఇలాగే నంచుకొనైనా తినచ్చు ఫ్రెండ్స్. నేను చపాతీ వీడియో కూడా పెడతానండి. టోస్ట్ అయితే రెడీ ఫ్రెండ్స్. హెల్దీగా తినండి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి, ఇంకా హెల్దీగా ఉండండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.